మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 చివరి దశలో ఉన్నాం. డిసెంబర్ మాసం. విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఈ నెల ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసం అంటే ఇంగ్లీష్ నెల చివరి మాసము. మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాసానికి అలవాటు బాగా పడ్డారు కాబట్టి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి మాసం ఇది. తెలుగు సంవత్సరం మనకు ఉగాదితో ముందు అంతమవుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకు ప్రధానమైనటువంటి శుభ సూచకం ఏమంటే శని వక్రత్యాగం అయిపోయాడు. రవి కుజులు లాభానికి వస్తున్నారు. రవి కుజ శుక్ర బుధులు 10, 11 స్థానాలను ప్రభావితం చేస్తున్నారు. 5వ స్థానానికి మళ్ళీ గురువు కంఫర్ట్గా వచ్చేసాడు. ఆయన అతిచారాన్ని వదిలి మేధనంలోకి మళ్ళీ ప్రవేశించాడు. జన్మంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఇంకా చంద్రుడు సహజంగా ఆయన 2.5 రోజులకు ఒకసారి తిరిగేస్తుంటాడు. ఆయన 360 డిగ్రీలు 30 రోజులు తిరిగేస్తాడు ఆయన. కాబట్టి ఆయనని మనం పరిగణలోకి తీసుకోకుండా ఫలితాలు చెప్తున్నాం. ప్రతి మాసం మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రతి రాశికి చెప్తున్నాం. ఈ కుంభరాశి అనేది ఒక ప్రత్యేకత ఏమంటే ఇది కాలపురుషుడికి లాభస్థానం. కాలపురుషుడు అంటే ఒక విధంగా కాలభైరవుడు అని చెప్పచ్చు. కాలభైరవుడు అని చెప్పచ్చు కదా, కాలభైరవుడే. కాలపురుషుడే కాలభైరవుడు. ఈ కాలపురుడు 11వ స్థానం అంటే లాభస్థానము. కాలపురుడికి లాభాలను తెచ్చిపెట్టేటువంటిది ఈ రాశి. అవయవాల్లో ఎత్తుకుంటే పిక్కలు, మన మోకాళ్ళ కింద నుంచి పిక్కలకు ఉన్నటువంటి ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ కుండ సింబల్, ఇప్పుడు కుండ ఆడు ఉంటుంది, కుండ కనిపిస్తుంది, లోపల ఉంది మనకు తెలుస్తుందా? వీళ్ళ ఎనర్జీస్ మొత్తం ఇంటర్నల్గానే ఉంటాయి. వీళ్ళు ఒకరికి ఏదైనా చెప్పేది ఇష్టపడరు. వీళ్ళలో ఎంత శక్తి దాగుందని వీళ్ళకి కూడా తెలియదా? తెలుసు, దానివల్ల మళ్ళీ అవుట్ కారు. మహాయోగుల మౌనులంతా ఇక్కడే పుడతారు. అందుకే ప్రాచీన కాలంలో ఈ కుండలేందే ఇల్లు జీవనం లేదు. పాతకాలం సినిమాలు చూస్తే చెరువులో నీళ్ళు ఎత్తుకొని ఆ సినిమాల్లో అందరూ కూడా ముంచుకొని కుండలతోనే తిరుగుతుంటారు. మనం కూడా చిన్నప్పుడు చూస్తే కుండ లేని ఇల్లు ఉంటూ ఉండదు. ఇప్పుడు ఆధునికంగా మారింది. ప్రాచీన ప్రపంచం మట్టి పాత్రల ఆధారము. ఇప్పుడు కూడా ఏదైనా పురాతత్వ శాస్త్రవేత్తలు లోడితే మట్టి పెంకులు, మట్టి పాత్రలే దొరుకుతాయి. కుంభము అంటే కలశము. ఏదైనా సరే మన దగ్గర ఉన్నది రహస్యంగా పెట్టుకోవాలి. ధనము గుప్తమైనది, రహస్యంగా పెట్టుకోవాలి. ధనమును, స్త్రీని, పుస్తకాన్ని పరులకు ఇవ్వకూడదు. ధనం ఇతరులకు ఇస్తే రాదు. స్త్రీని కూడా అలాగే గోప్యంగా పెట్టుకునేవాళ్ళు. ఒక ఆడబిడ్డ ఉంటే పదిలంగా పెంచి పెద్ద చేసి ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. విలువైన అంతా ఉంటుందని. అమృత కలశం, అమృతం కూడా ఒక కుండలోనే వచ్చింది, ఒక కలశంలోనే ఎత్తుకొచ్చారు. గుప్తమైనటువంటి రాశిది. వీళ్ళు ఇలా చెప్పకుండా కొన్ని చేసి నష్టపోతారు. జీవితంలో కుంభరాశి వాళ్ళు చెప్పకుండా చాలా చేస్తారు. లాభాలు వచ్చినాయి ఒకరు చెప్పరు, నష్టాలు వచ్చినాయి ఒకరు చెప్పరు. నాకు లాభం వచ్చింది చెప్పరు, నష్టం వచ్చింది చెప్పరు. ఎందుకంటే వీళ్ళకు 10వ రాశి వృశ్చికం. వృశ్చికం కూడా రహస్యాన్ని తెలియజేస్తుంది. వీళ్ళ కర్మస్థానము రహస్యమే, వీళ్ళ రాశి రహస్యమే. 2 రహస్యాలు వీళ్ళకి కర్మస్థానంలో, జన్మస్థానంలో ఉంటాయి. కాబట్టి వీళ్ళు అసలు ఏది చెప్పరు. ఆ చెప్పని దాంట్లో శుభం ఉంటే శుభం, అశుభం ఉంటే అశుభం, అట్లా ఉంటుంది. చాలా ప్రత్యేకమైన రాశి. మౌనంగా ఉండే వాళ్ళంతా కుంభరాశి ప్రభావం ఎక్కువ ఉండిందంటే వాళ్ళు మౌనంగా 1000 సంవత్సరాలు తపస్సు చేశారంటే కుంభరాశి ప్రభావం ఉంటే, లేకపోతే చేయలేరు. కుంభం లోపల మహారాష్ట్రం గుమ్మను కూర్చోనకూడదు, ఒక గుహలో కూర్చొని వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళు అన్నము, తిండి, నీళ్ళు ఏమి అవసరం లేదు. అటువంటి రాశి ఇది. కానీ గొప్ప రాశి ఈ రాశి. జ్యేష్ఠ సోదర సోదరులను అంటే మనకు అన్న అక్కలను సూచిస్తుంది, స్నేహితులను సూచిస్తుంది, నెట్వర్క్ సూచిస్తుంది. సమాజంలో మన యొక్క ఫ్రెండ్షిప్. వీళ్ళు స్నేహితుల ద్వారా ఖచ్చితంగా మోసపోతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఖచ్చితంగా మోసపోతారు. కేర్ఫుల్గా ఉండాలి. సోదర సోదరీలు, సిస్టర్సు, బ్రదర్స్తో మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కానీ ఆ సోదర సోదరి స్థాన కారకులు బాగుంటే వాళ్ళ వల్ల మోసపోకపోయినా వాళ్ళ జీవితంలో కష్టాలన్నా ఉంటాయి. వాళ్ళకు కుంభరాశిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నదమ్ముడుగా ఉన్నాడు కాబట్టి కారకత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదే రాశిలో శతభిష నక్షత్రం ఉంది. శతభిష నక్షత్రం అంటే 100 నక్షత్రాల సమూహం. శతభిష అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రాలకు అతిపెద్ద నక్షత్రం.
మన పెద్దవాళ్ళు ఋషులు జూమ్ చేసి చూస్తే శతభిష నక్షత్రం 100 నక్షత్రాల సమూహంతో కనిపించింది వాళ్ళకు. ఒక కొండలాగా కనిపించింది రాశి. వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము కంప్యూటర్లు వచ్చాయి, వాళ్ళు అప్పుడే మనోనేత్రంతో జూమ్ చేశారు మొత్తం అనంత విశ్వాన్ని చూసి రాశారు. వీళ్ళు రాసిందే గ్రీకులు రాశారు కదా, వాళ్ళు ఉంది కదా. ఏరిస్, టారస్, లియో, స్కార్పియో అంటారు, క్యాన్సర్ అంటారు కదా వాళ్ళు. అది సేమ్ ఇదే సింబల్స్ పెట్టారు వాళ్ళు. మనకు భారతదేశం ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర మనకు తెలియదు, రెండు మ్యాచ్ అయిపోయినాయి. వాళ్ళు చూశారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకు ఈ శతభిష నక్షత్రం ఉండడం వల్ల 100 నక్షత్రాల సమూహం వల్ల శక్తి ఎక్కువ, మానసిక శక్తి ఎక్కువ వీళ్ళకు. అదొక ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే మానసిక శక్తి ఎక్కువ కాబట్టే దీంట్లో యోగులు పుడతారు. ఈ కుంభరాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు అమృతం కలశం దొరికింది. ధన్వంతరి భగవాన్ వారు ఈ కుండలో నుంచి ఆయన ఎత్తుకొని వచ్చాడు. పాతకాలం చూడండి, నిధులు నిక్షేపాలు కుండల్లో ఎత్తి పెడతారు, చిన్న చిన్న కుండల్లో. కళ్ళు కుండలు, నీటి కుండలు, మట్టి కుండలు, తిండికి. ఈ రాశి సమస్త మానవాళికి ఆధారమైన రాశి. అందుకే లాభమును పెట్టారు దీన్ని. అన్ని లాభాలు దీంట్లోనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు స్నేహితుల ద్వారా కేర్ఫుల్గా ఉండాల్సిన రాశి వీళ్ళే. ఎందుకంటే 11 స్నేహితులు మోసపోతారు, ఏదో ఒకటి చేసి మస్కా కొట్టిచ్చేస్తారు వీళ్ళని. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఇది చాలా ప్రత్యేకమైన రాశి. వీళ్ళకు చెప్పాలంటే ఏలినాటి శనితో ప్రస్తుతం కుంగిపోయిన రాశి ఏంటంటే కుంభరాశి. 9 మ్యాక్స్ ఛానల్ ద్వారా ఎంతో స్థైర్యాన్ని ఎంతో కాలంగా చెప్తూ తీసుకుని వస్తున్నాం, మన వాళ్ళకు చెప్తున్నాం. ఇవన్నీ తాత్కాలికమే. అనుభవం లేనిది, 4 రకాల కష్టాలు పడింది పరిపక్వత రాదు మానవ జన్మకు. అందులో భాగంగానే గ్రహాలు సాక్షిభూతాలు వచ్చి మనకు అన్నీ నేర్పించేసి వెళ్తూ ఉంటాయి. అలా సింపుల్గా తీసుకోండి. ఇప్పుడు గ్రహ శని వక్రత్వం వదిలింది ధనస్థానంలో. ఇక పోను డే బై డే శనిగ్రహం దూరంగా వెళ్ళిపోతూ ఉంది. థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది ఏలినాటి శని. థర్డ్ ఫేజ్ నడుస్తున్నప్పుడు వీళ్ళకు డే బై డే తాకడ తక్కువగా ఉంటుంది. ఎక్కువ తాకడ మీనరాశి వాళ్ళకు ఉంటుంది, అక్కడే ఉన్నాడు కాబట్టి. ఏలినాటి శనిపైన వరిగా అవసరం లేదు. గోచారీత్యా శుక్రగ్రహము 5వ ఇంట్లో ఉంది. గోచారీత్యా రవి, కుజులు లాభంలోకి వచ్చారు. వీటి వల్ల ఇమీడియట్గా జరిగే పాజిటివ్ ఏంటి వీళ్ళకి అంటే ఈ గ్రహాలు శుభాన్ని ఇస్తాయి. ఆ ప్లేసుల్లో పాపగ్రహాలు ఏ గ్రహమైనా 11వ స్థానంలోకి వస్తే శుభమే ఇస్తుంది. అది బ్రహ్మదేవుడి వరము అని. ఏ గ్రహమైనా వాళ్ళ రాశికి లగ్నానికి 11వ ఇంట్లో, జన్మలగ్నానికి 11వ ఏ గ్రహం ఉన్నా మంచి ఇస్తుంది. గోచారంలో 11వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా శుభాన్ని ఇస్తుంది అనేది బ్రహ్మవరం అని చెప్తారు. ఇప్పుడు 11లోకి కుజుడు, రవి వస్తున్నారు. మళ్ళీ తొందరలో శుక్రుడు, బుధుడు వస్తారు. శని భగవాన్ వారు ఆయన ద్వితీయంలో ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళైపు ఇంక 30 సంవత్సరాలు రాడు. అదేవిధంగా పంచమ స్థానంలోకి గురు భగవాన్ వారు వచ్చారు. కాబట్టి వీళ్ళకన్నీ శుభ సూచకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనము లాభస్థానాల గ్రహాలు వస్తున్నాయి, మిగిలిన పీడించే గ్రహాలు వదిలి దూరంగా పోతున్నాయి అని అన్నప్పుడు అతి విశ్వాసానికి ఎప్పుడూ పోకూడదు. అతి సర్వత్ర వర్జేత్, ఏది ఎక్కువ కాకూడదు. మనం అవగాహనతో పోవాలనేదే మనకు సమస్త వేదాలు చెప్తుండేది. కాబట్టి వీళ్ళు కలిసి వచ్చేటువంటి ఈ కాలంలో వీళ్ళు ఇప్పటి వరకు పడిలేసినటువంటి బాధలను అనుసరించుకొని వీళ్ళు జడ్జిమెంట్ తీసుకోగలరు. అదే మీరు నేను చెప్పాల్సిన పని లేదు, ఆ అనుభవం వచ్చేసింది. 2026 కొత్త సంవత్సరం కాబట్టి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు చాలామంది. నేను ఈ విధంగా ఉండాలి, ఈ మార్గంలో వెళ్ళాలి. సో ఆ మైండ్ అనేది బాగుంటుంది అంటారు. ఖచ్చితంగా వేసుకుంటారు. ఆ క్యాపబిలిటీ, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు అంతర్గతంగా ఆలోచించే వాళ్ళని చెప్పి నేను లెక్కల్ని ఎప్పుడు లెక్కలని లోపలనే వేస్తూ ఉంటారు. కొంతమంది పైకి చెప్పరు, చెప్పేవాడు చెడు చేసేవాడు చెప్పంటారు కదా, వీళ్ళు చెప్పేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు. అంతా ఓకే అనుకుంటే చేస్తారు. కాబట్టి ఇంక వీళ్ళకైతే శుభసూచకంగానే ఉంది. గురుబలం ఉంది, శని బలం పెరుగుతూనే ఉంది. గోచారంలో మిగిలిన గ్రహాలు లాభస్థానంలోకి వస్తున్నాయి. కాబట్టి చాలా శుభప్రదంగా వీళ్ళకి 2026 సంవత్సరం వెల్కమ్ చెప్తామని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళే చూసుకోవచ్చు పంచాంగంలో ఇతను చెప్తున్న నిజమా కాదని చూసుకోవచ్చు. ఆ స్థానాలకు వస్తే ఏంటి ఫలితం కూడా చూసుకోవచ్చు. అంటే గత నెలలతో పోలిస్తే ఇప్పుడు సమ్వాట్ బెటర్, చాలా మంచిదండి. దాని వరకు మనము నిస్సందేహంగా చెప్పచ్చు. శత్రువుల పరిస్థితి ఏంటి, వాళ్ళ నుంచి ఏదైనా ఇబ్బందికర? శత్రువుల పరంగా వీళ్ళకైతే రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి రాహువు, అదే చెప్పాను, వీళ్ళు స్నేహితుల ద్వారా మోసపోతారు, కేర్ఫుల్గా ఉండాలి కుంభరాశి వాళ్ళని. రాహు కన్నింగ్ ప్లానెట్. మోసం ద్వారా జీవితాన్ని నేర్పించేవాడు. మోసమే సమాజము, మోసమే దాంట్లోనే మోసం ద్వారానే జ్ఞానం వస్తుందని నిరూపించే ఒక్కొక్క గ్రహం యొక్క సైకాలజీ ఒకలాగా ఉంటుంది. రాహు వచ్చేకాడికి పచ్చి అవకాశవాది. అవకాశం అంటే అవసరం తీరిన తర్వాత నువ్వెవరు నేనెవరు అనేటువంటి గ్రహము. లగ్నంలో ఉన్నాడు కాబట్టి
వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. మోసాలు జరిగేదానికి అవకాశం ఉందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. చాలా వరకు బయట వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ దూర ప్రయాణాల్లో వీళ్ళకి ఏదైనా సజెషన్ సలహాలు ఏమైనా ఉన్నాయి కదా? వాహన ప్రమాదాలు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి మనం ఏం చెప్పాలంటే, వాహనము అంటే శుక్రుడు, లగ్జరీ వెహికల్ అంటే శుక్రుడు, మాస్ వెహికల్స్ అంటే శని కుజ గ్రహాలు వస్తాయి. ఇప్పుడు ట్రాక్టర్, జేసీబీ, హిటాచీలు, ఈ మట్టి పని చేసేవి, రోడ్డు పని టిప్పర్లు, రోడ్ రోలర్స్, ఇవంతా కూడా శని కుజులు ఇలా వస్తారు. ఫ్యాషన్ వెహికల్స్ అంటే లగ్జరీ వెహికల్స్ అంటే శుక్రుడు వస్తాడు. శుక్రుడు వీళ్ళకి ఏమవుతున్నాడు, అస్తంగతం పొందుతున్నాడు, మూడంలోకి వస్తున్నాడు. మళ్ళీ అక్కడే కుజుడు ప్రయాణిస్తున్నాడు. శని భగవాన్ వారు ఇప్పుడే వక్రత్యాగం చేస్తారు. కాబట్టి వాహనాలు కేర్ఫుల్గా ఉండాలి. 7వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు అంటే కట్ చేసేవాడని అర్థం. కాబట్టి వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళకేదో ప్రమాదాలు జరగాల్సిన అవసరం లేదు. వీళ్ళకేదో టైర్లో గాలి తగ్గిపోయి బండి కంట్రోల్ తప్పినట్టు అనిపించడము, ఆపోజిట్లో వచ్చే వెహికల్ కంట్రోల్ తప్పి వీళ్ళ మీద కూర్చుంటే అనిపించడము, ఇట్లాంటి విజువలైజేషన్స్ భ్రమలు కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఎటు వచ్చారంటే పర్ఫెక్ట్గా బ్రేకులు మంచిగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాహనం అని మీరు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి చెప్తున్నా. కాబట్టి అందుకు ఇక్కడ కుజుడు కూడా 8వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానంతో 6వ స్థానాన్ని చూస్తాడు, నీచ స్థితిని చూస్తాడు. కాబట్టి కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఇక బెడ్ కంఫర్ట్స్ కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యత కావచ్చు, గతంలో ఏదన్నా కుటుంబ కలహాలు ఉంటే ఓవరాల్గా ఈ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గురించి ఏం చెప్తారు? దానికి కొంత టైం పడుతుందండి. కుటుంబ స్థానంలో శని ఉన్నాడు, బెడ్ కంఫర్ట్స్ ఉన్నారు, 12వ ఇంటి వాడే శనేశ్వరుడు, దానికి కారకుడు శుక్రుడు అస్తంగత్వం పొందాడు. మళ్ళీ కుజుడితో కలుస్తూ రవితో కలుస్తూ ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు. కుజుడు ఆడవాళ్ళకి భర్త కారకుడు, శుక్రుడు మగవాళ్ళకి భార్య కారకుడు. వాళ్ళిద్దరూ కలిసి రవిగ్రహాల దగ్గరలో తిరుగుతున్నారు. అంత కంఫర్ట్గా ఏం లేదు. కాబట్టి మరీ ఎక్కువ ఆశించే స్థితిలో అయితే ఏం లేదు. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ ఆశని మాత్రం పెంచుతాడు. రాహు విపరీతమైన వ్యామోహం. ఆశ వేరు, కోరిక వేరు, మోహం వేరు, వ్యామోహం వేరు. అది అన్నిటికన్నా హైలైట్. పరస్త్రీ మీద కానీ పరపురుషులు ఇలాగా ఉంటుందంటారు. మానసిక వ్యామోహం అంటారు కదా, బా ఎంత బాగుంది వాళ్ళు, ఇదెంత బాగుంది, అదెంత బాగుంది అనేది మానసిక వ్యామోహం అంటారు దీన్ని. అంటే ఒక పద్ధతి దాటి మోహించేటువంటి దాన్ని అనవసరమైనటువంటి మోహం, అది రాహు ఇస్తాడు. రాహు లగ్నంలో రాశిలో ఉన్నప్పుడు అలాంటి తత్వాన్ని ఇస్తాడు. యాక్చువల్గా రాహు గురించి మనం ఒక ప్రత్యేకమైన వీడియో చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాస ఫలితాలు చెప్తున్నాము. రాహు అనేటువంటి వాడు ఒక అన్న చెల్లెలకు పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు ఒక అన్న చెల్లి, అంటే వావి వరసలు లేని వాళ్ళకు మోహించుకుంటే పుట్టినవాడు రాహు. అందుకే రాహు దశ వచ్చినా, రాహు జన్మస్థానంలో ఉన్నా, రాహు భుక్తి వచ్చినా, రాహు పంచమంలో ఉన్నా, అంటే మానసిక స్థానంలో వాళ్ళు ఈ వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతో చూస్తున్నాం కదా, మనం న్యూస్ల గురించి చెప్పాల్సి పర్లేదు. వీటన్నిటి కారకుడు రాహు. కలియుగంలో ఆయనకి ఆధిపత్యం ఎక్కువైపోయింది, బ్రహ్మవరం అయిపోయింది. కలియుగంలో మీదే ఆధిపత్యం వేస్తాడు. రాహు ఆశ, కేతు నిరాశ. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆశ నిరాశల మధ్యలో అందరినీ ఫ్రై చేసేస్తున్నారు. వీళ్ళ పైన ప్రత్యేకమైన వీడియో మనం చేద్దాం. ఈ విశేషంగా మేము ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయన్న సందేహాలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ఈ రాశి వాళ్ళకి? వ్యవసాయదారులకు బాగుంటుందండి. శని భగవాన్ వారు వ్యవసాయానికి కారకుడు, కుజుడు కూడా వ్యవసాయ కారకుడే. కాబట్టి కుజుడు లాభంలోకి రావడము, రవి గ్రహము లాభంలోకి రావడము వ్యవసాయదారులకైతే చాలా చక్కగా ఉంది. ఇంకా వ్యాపారస్తులు తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ అనుభవంతో వీళ్ళు అడుగులేస్తున్న వాళ్ళు అలాగే పోవాలి. రాహు లాభం లగ్నంలో రాశిలో ఉన్నాడు. రాహు అంటే వ్యామోహం అని చెప్పాను. ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి ఎదురు షాప్ వాళ్ళని చూసి ఇంకేదో మనము చేసేద్దాం, వాళ్ళ మీద పోటీతో ఏదైనా చేద్దాం అనుకోకుండా పోవడం బెటరు. ఇదేం చేస్తుందంటే కొంతమంది పోటీతత్వాన్ని కూడా పెంచి వేరే వాళ్ళని చూసి మనము చేద్దాము అనేటువంటి స్థితికి, ఆలోచన స్థితికి రాహు తెచ్చేస్తాడు. ఎవరు మనం చేసే తప్పు కాదు, గ్రహాల ప్రభావంతో మనకు కూడా ఆలోచనలు వస్తాయి. కాబట్టి అలాంటి వాటిని కరెక్షన్ చేసుకొని మనకున్నంతవరకే ఉన్ని చాలు అనేసి ఆడంబరాలకు పోకుండా ఉండగలిగితే మంచిది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు బాగానే ఉంది. ఇక విశేషంగా ఈ డిసెంబర్ నెల కలిసి రావాలి, ఎండ్ కార్డు బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు? ఎటువంటి పరిహారాలు ఉన్నప్పుడు ఎందుకంటే ఈ రాశికి శుక్రుడు శుభగ్రహము అస్తంగత్వం పొందుతూ ఉంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు అంటే మల్లెపూలు, శుక్రుడు అంటే సుగంధ ద్రవ్యాలు, శుక్రుడు అంటే అద్దము, శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్, శుక్రుడు అంటే వస్త్రాలు, ఇవన్నీ శివాలయంలో సమర్పించడం మంచిది. పరమశివుడికి, పార్వతీదేవికి, నందీశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాళ్ళ వాహనాలకు చిన్న చిన్న వస్త్రాలు సమర్పించి, లిక్విడ్ స్వీట్స్ అంటే ఏమి? లిక్విడ్ స్వీట్స్ అంటే బూందీ, హల్వా, గులాబ్జామ్, రసగుల్లా, పాయసము, జిలేబీ, ఇటువంటి స్వీట్స్ నైవేద్యంగా పెట్టి పంచడము, మల్లెపూలతో ఉన్నటువంటి మాలలు సమర్పించడము, వట్టివేర్లు మూలిక అభిషేకం చేపించడము, అద్దాన్ని ఒకటి శుక్రం పెట్టడము,
శుక్ర కారకత్వాలని, ఎందుకంటే నేను అస్తంగత్వం చెందుతున్నాడు. ఆ బలాన్ని పరమేశ్వరుడు సంతోషించి మనకు ఇస్తాడు. శుక్రుడు లాభంలోకి వస్తున్నాడు, కానీ అస్తంగత్వం. కుజుడు రవితో సంయోగం ఆడ తాకడలు ఉన్నాయి. ఆ సంఘర్షణ ఎక్కువ ఉంటుంది. లగ్నంలో రాహు, రాశిలో రాహు ఉన్నాడు, వ్యామోహం విపరీతంగా ఉంటుంది. అది తీరాలంటే దానికి కారకుడైనటువంటి శుక్రుడు అన్కంఫర్ట్గా ఉన్నాడు, అక్కడ క్లమ్జీగా ఉంటుంది. కొన్ని వాంఛలు ఉంటాయండి, మానసిక వాంఛలు, కామప్రేరితమైన వాంఛలు ఉంటాయి. అవి తీరాలంటే తీరవు. ఇప్పుడు అంటే నేను చెప్పడం ఏమంటే దీంట్లో కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం నేను చెప్పింది అంతే. ఇవి ఈజీగా శివాలయంలో చేసుకోవచ్చు. దానికోసం ఏదైనా శుక్ర హోమాలు వెళ్ళనే కూడదు, అది పెద్ద వ్యాపారం. మనం ఆలయ పరిహారాలతోనే మనం అన్ని చక్కగా దారి చూపించేస్తాం. ఓకే, ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందో చాలా బాగా వివరించారు.